హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ డ్రామాతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో మనం లిన్ జావులని చూస్తాం. వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ ఉంటారు. అక్కడే జియాంగ్ కూర్చొని ఇదంతా చూస్తూ ఉంటుంది. తన మనసులో లిన్ 5 ఏళ్ల నుంచి నా బాయ్ ఫ్రెండ్, ఇప్పుడు నన్ను చీట్ చేస్తున్నాడు. నేను బిజీగా ఉంటాను కాబట్టి తనకేం చేసినా తెలీదు అనుకుంటున్నాడు. కానీ నాకు తన గురించి అన్నీ తెలుసు అని అనుకుంటూ ఉంటుంది. ఇక జావు లిన్ ఒక రూమ్లోకి వెళ్ళినప్పుడు జావుకి ఫోన్ వస్తుంది. లిన్ ఆ కాల్ లిఫ్ట్ చేస్తాడు. అవతలి వైపు జియాంగ్ ఉంటుంది. అలా జియాంగ్ అడుగుతుంది, నీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? నాకు కొన్ని సౌండ్స్ వినిపిస్తున్నాయని. దానికి లిన్, అలాంటిదేం లేదు, నేనిప్పుడు చాలా బిజీగా ఉన్నాను, నీతో మాట్లాడే టైం లేదు, నేను నిన్ను కలవడానికి ఖచ్చితంగా వస్తాను అని చెప్పి ఫోన్ని కట్ చేస్తాడు. ఇక్కడ జియాంగ్ కారులో ఇంటికి వెళ్తూ మనసులో, వావ్, ఎంత బాగా నన్ను మోసం చేస్తున్నావో, నాకు ఏమీ తెలియదు అనుకుంటున్నావు కదా, కానీ నీ ప్రతి పని గురించి నాకు క్లియర్గా తెలుసు అని అనుకుంటూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఎదురుగా ఒక ట్రక్ వచ్చి వాళ్ళ కార్ని గుద్దేసి వెళ్ళిపోతుంది. తర్వాతి సీన్లో జియాంగ్ హాస్పిటల్లో ఉంటుంది. అందరూ అక్కడికి వస్తారు. కానీ జియాంగ్ ఎవరిని గుర్తుపట్టనట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. లిన్ జావులని చూసి, నువ్వు ఎవరు అని అడుగుతూ ఉంటుంది. నేను నీ బాయ్ ఫ్రెండ్ని అని చెప్తాడు. అప్పుడు జియాంగ్, అవునా, మరి ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. లిన్ షాక్ అయ్యి, తను నీ బెస్ట్ ఫ్రెండ్, నిన్ను సేవ్ చేసింది తనే అని చెప్తాడు. లిన్ తనని బాయ్ ఫ్రెండ్ అని ఎందుకు పరిచయం చేసుకున్నాడా అని జావుకి కోపం వస్తుంది. అది విన్న లిన్ మాట మార్చి, లేదు, నేను నీ బాయ్ ఫ్రెండ్ని కాదు, నీ బాయ్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ని, నీ బాయ్ ఫ్రెండ్ వేరే ఎవరో ఉన్నారు అని చెప్తాడు. జియాంగ్ ఎవరతను అని అడిగేలోపు అక్కడికి హూ అనే పర్సన్ వస్తాడు. తనని చూడగానే జియాంగ్ మనసులో, ఇతను నన్ను అందరికంటే ఎక్కువగా హేట్ చేసేవాడు కదా, మరిక్కడికి ఎందుకు వచ్చాడు, దీని వెనక ఏదో పెద్ద ప్లానే ఉండి ఉంటుంది అని అనుకుంటుంది. లిన్ అక్కడే ఉండి, ఇతనే నీ బాయ్ ఫ్రెండ్ హూ అని చెప్తాడు. జియాంగ్ షాక్ అవుతుంది. అంటే నన్ను గర్ల్ ఫ్రెండ్ అని ఒప్పుకోలేనంతగా మీ రిలేషన్ పెరిగిపోయిందా అని మనసులో అనుకుంటుంది. అప్పుడు హూ జియాంగ్ దగ్గర కూర్చుని, అవును, నేనే నీ బాయ్ ఫ్రెండ్ అని చెప్తాడు. జియాంగ్ కూడా సరే అయితే మనం కలిసి కొంచెం టైంని స్పెండ్ చేద్దాం పదా అని అంటుంది. హూ తనని ఇంటికి తీసుకొని వెళ్తాడు. జియాంగ్ ఇంటిని చూసి, ఇది నిజంగా నా ఇల్లేనా అని అడుగుతుంది. హూ అవునని చెప్పి, కానీ మన మధ్య ఎలాంటి రిలేషన్ లేదు, అందుకే మనం వేరు రూమ్స్లో ఉంటున్నాం అని తన రూమ్ని చూపిస్తాడు. అక్కడ తనకి ఇష్టమైన కలర్ బెడ్షీట్స్, ఇష్టమైన ఫ్లవర్స్, అరోమా అన్నీ చూసి జియాంగ్ షాక్ అవుతుంది. ఇదంతా ఎవరో చాలా ప్లాంట్గా చేశారని తను అర్థం చేసుకుంటుంది. హూ బయటికి రాగానే అక్కడ లిన్ జావు ఉంటారు. హూ లిన్ కాలర్ పట్టుకుని, ఈ అమ్మాయిని నాన్నెత్తిన ఎందుకు రుద్దావు, నాకు తనంటే పడదని నీకు తెలుసు కదా అని అడుగుతాడు. దానికి లిన్ కూల్గా, రిలాక్స్, తనకి ఏమీ గుర్తులేదు కదా, ఇప్పుడు నేను జావుతో హ్యాపీగా టైంని స్పెండ్ చేయొచ్చు, లేదంటే నేను ప్రతిదీ దాక్కుంటూ చేయాల్సి వచ్చేది అని చెప్తాడు. అంతలో జియాంగ్ అక్కడికి వచ్చి హూకి దగ్గరగా నిలబడి, నేను చాలా అలసిపోయాను, నీ ఫ్రెండ్స్ని పంపించేసే, మనం టైంని స్పెండ్ చేద్దామని అంటుంది. జావు లిన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే జియాంగ్ హూని కిస్ చేస్తుంది. ఇది చూసి లిన్నికి చాలా కోపం వస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయాక హూ వెంటనే దూరంగా జరిగి, నేను వంట చేస్తాను, నాకు చాలా పని ఉంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఒక పార్టీకి వెళ్ళాలని హూ జియాంగ్కి చెప్తాడు. ఇద్దరు నైట్ ఒక బార్కి వెళ్తారు. అక్కడ జియాంగ్ రెస్ట్ రూమ్కి వెళ్తూ ఉంటే లిన్ జావు కిస్ చేసుకుంటూ కనిపిస్తారు. అది చూసి జియాంగ్కి కోపం వచ్చినా కూడా బయటపడకుండా, సారీ, నేను ఇక్కడికి రాకూడదు, మీరు కంటిన్యూ చేయండి అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత అక్కడ బాటిల్ ఫ్లిప్ గేమ్ ఆడుతూ ఉంటారు. బాటిల్ ఎవరి వైపు ఆగితే వాళ్ళు వేరే వాళ్ళని కిస్ చేయాలన్నమాట. ఫస్ట్ లిన్ జావుని కిస్ చేస్తాడు. అందరూ షాక్ అవుతారు, ఎందుకంటే లిన్ జియాంగ్ రిలేషన్షిప్లో ఉన్నారని వాళ్ళకి తెలుసు. తర్వాత బాటిల్ జియాంగ్ వైపుగా ఆగుతుంది. తను హూని కిస్ చేస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న ఒక అబ్బాయి, బాయ్ ఫ్రెండ్ ముందే ఇతన్ని ఎందుకు కిస్ చేసింది అని అడిగితే ఇంకో అమ్మాయి, తన బాయ్ ఫ్రెండ్ కూడా అదే చేశాడు కదా, ఇందులో తప్పేముంది అని అంటుంది.
ఇది చూసి లిన్నికి బాగా కోపం వచ్చి హూని పక్కకి రమ్మంటాడు. లిన్ అతని కాలర్ పట్టుకుని, నీకేమైనా పిచ్చా, తనని ముట్టుకోవద్దు అని ముందే చెప్పాను కదా, మరెందుకు కిస్ చేశావని అడుగుతాడు. దానికి హూ అదంతా సరే కానీ నేను నీకు ఎలాంటి ప్రామిస్ చేయలేదు, తనని కిస్ చేయను అని కూడా చెప్పలేదు అని ఆన్సర్ ఇస్తాడు. లిన్ అతన్ని వదిలేసి, చూడు నువ్వు నా తమ్ముడివి, ఆ విషయం బాగా నీకు తెలుసు కదా, కానీ ప్లీజ్ నా పరిస్థితిని అర్థం చేసుకో, ఆ అమ్మాయి వేరే ఎవరికి దగ్గరవ్వడం నాకు ఇష్టం లేదు అని అంటాడు. అప్పుడు హూ, ఒకవేళ నేను తనని దూరం పెడితే నేనే తన రియల్ బాయ్ ఫ్రెండ్ కాదేమో అని తనకి డౌట్ వస్తుంది, అది నీకే కష్టం, ఇప్పుడు ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో అని చెప్తాడు. దానికి లిన్, సరే నీకు ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యి, కానీ నేను తనని ఒకే ఒక్క రీజన్ కోసం నా దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నాను. తన పేరెంట్స్ చనిపోయే ముందు తన పేరు మీద 51% షేర్స్ రాసి వెళ్ళారు. జియాంగ్ నన్ను మ్యారేజ్ చేసుకుంటే ఆ ఆస్తి అంతా నాకే వచ్చేస్తుంది, అందుకే తనని వదలడం లేదు, అంతకు మించి తనతో నాకు ఎలాంటి రిలేషన్ లేదు అని చెప్తాడు. ఇది విన్నాక హూ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హూ జియాంగ్ దగ్గరికి వెళ్ళి, మనం ఇంటికి వెళ్దాం పదా అని చెప్తాడు. వాళ్ళు వెళ్తూ ఉండగా వెనక నుంచి జావు వచ్చి, జియాంగ్ నువ్వు పెట్టుకున్న బ్రేస్లెట్ ఒక కపుల్ బ్రేస్లెట్, లిన్ చేతి ఉన్నది, నీ దగ్గర ఉన్నది ఒకటే సెట్, కాబట్టి అది నాకు ఇచ్చేసేయి, అది నాది అని అడుగుతుంది. జియాంగ్ చూసి, ఇది నీదైతే నా చేతికి ఎలా వచ్చింది, ఇది కపుల్ బ్రేస్లెట్ అంటున్నావు కదా, ఒకరి చేతిలో ఉంటే ఇంకొకరి దగ్గర కూడా ఉండాలి, అసలు నువ్వు దీన్ని నాకెందుకు ఇచ్చావని అడుగుతుంది. దానికి జావు, నువ్వు దీన్ని చూస్తానని నా దగ్గరకు తీసుకున్నావు, ఆ వెంటనే నీకు యాక్సిడెంట్ జరిగింది, అందుకే అది నీ దగ్గరే ఉండిపోయింది, ఇప్పుడు అది నాకు తిరిగి ఇచ్చేసేయని అంటుంది. జియాంగ్ కూడా సరే తీసుకో అని చెప్పి ఆ బ్రేస్లెట్ని కింద పడేస్తుంది. దాంతో అది ముక్కలైపోతుంది. అది చూసి జావుకి చాలా కోపం వస్తుంది. ఇక జియాంగ్ హూ ఇంటికి వెళ్ళాక జియాంగ్ చాలా బాధగా ఉండి తనని కిస్ చేస్తుంది. కానీ వెంటనే తను తన ఎనిమి అని గుర్తుకొచ్చి దూరం జరిగిపోయి, నాకు చాలా తలనొప్పిగా ఉంది అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత హూ తన కోసం ఆరెంజ్ జ్యూస్ తీసుకుని వచ్చి, ఇది తాగు, మెల్లగా అలవాటు చేసుకుని నైట్ పూట పాలు తాగి పడుకో, అది నీ హెల్త్కి చాలా మంచిది అని చెప్తాడు. జియాంగ్ మనసులో, ఈ మాట ఎప్పుడూ మా అమ్మ చెప్తూ ఉండేది, అసలు ఏం జరుగుతుంది, నా గురించి ఇతనికి ఇంతలా ఎలా తెలుసు, నిజానికి ఇతను నన్ను చాలా హేట్ చేసేవాడు కదా అని అనుకుంటూ ఉంటుంది. ఇక నైట్ పెద్దగా రూమ్లో మెరుపులతో వర్షం పడుతూ ఉంటే జియాంగ్ భయపడి హూ రూమ్ వైపుగా వెళ్తూ ఉంటుంది. కానీ హూ అక్కడ ఉండడు. అక్కడ జియాంగ్ తన ఫోటో ఒకటి చూస్తుంది. అసలు ఏం జరుగుతుంది, హూ ఇంట్లో నా ఫోటో ఏంటి అని షాక్ అవుతుంది. అక్కడే ఒక లెటర్ కనిపిస్తుంది. అది గతంలో ఒక అబ్బాయి తనకి రాసిన లెటర్. ఆ లెటర్ చూసి హూకి కోపం వచ్చి ఆ లెటర్ని చించేసి ఆ అబ్బాయిని కొట్టాడని తనకి గుర్తుకొస్తుంది. మరి ఈ లెటర్ ఇక్కడెలా ఉంది, బహుశా లిన్ హూ కలిసి నాతో ఏదైనా గేమ్ ఆడుతున్నారా, లిన్ నన్ను నిజంగా లవ్ చేస్తున్నాడని ఒక అబద్ధాన్ని నేను నమ్మానా అని ఆలోచిస్తూ అక్కడే నిద్రపోతుంది. నెక్స్ట్ డే బయటకు వచ్చి చూస్తే హూ అక్కడే కూర్చుని ఉంటాడు. జియాంగ్ తనని లేపడానికి ఎంత ట్రై చేసినా తను కళ్ళు తెరవడు. ఒళ్ళు తాకి చూస్తే కాలిపోతూ ఉంటుంది. వెంటనే అంబులెన్స్కి తను కాల్ చేస్తుంది. ఇక డాక్టర్స్ చెక్ చేసి చాలా చలి తగలడం వల్ల ఇతనికి ఫీవర్ వచ్చింది, మెడిసిన్స్ వేస్తే తగ్గిపోతుంది, రెస్ట్ అవసరమని చెప్తారు. ఇక డాక్టర్స్ వెళ్ళిపోయాక, నిన్న నైట్ అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నీకు ఇంత ఫీవర్ ఎలా వచ్చింది అని జియాంగ్ తనని అడుగుతుంది. అప్పుడు తన చేతిలో ఒక బ్రేస్లెట్ని చూస్తుంది. అది తను బార్లో పగలగొట్టిన బ్రేస్లెట్ లాగే ఉంటుంది. అప్పుడు తనకి ఒక విషయం గుర్తుకొస్తుంది. హూ ఒక టెంపుల్ బయట వర్షంలో తడుస్తూ తన కోసం ప్రే చేసి ఉంటాడని. ఎంత పెద్ద వర్షం పడుతున్నా అతను అక్కడే ఉండి ప్రే చేస్తాడు. అప్పుడు ఆ టెంపుల్ లోపల ఉన్న మాంక్ బయటికి వచ్చి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ ప్రేయర్స్ వినపడవని చెప్తాడు. దానికి హూ, నేను చాలా తప్పులు చేశానని నాకు బాగా తెలుసు, కానీ నేను ఈ బ్రేస్లెట్ తీసుకునే వరకు ఇక్కడి నుంచి వెళ్ళను, నా పరిస్థితి అర్థం చేసుకోండి అని అక్కడే మోకాళ్ళ మీద కూర్చుండిపోతాడు. ప్రెజెంట్కి వస్తే జియాంగ్ ఏడుస్తూ, నువ్వు ఇదంతా నా కోసం చేసావా, నువ్వు ఇంత అమాయకుడివేంటి, మనం ఒకరినొకరం మోసం చేసుకుంటున్నాం కదా, మరి ఇదంతా ఎందుకు చేస్తున్నావని అడుగుతుంది. అప్పుడే హూకి స్పృహ వస్తుంది. తను నేను నిన్ను నిజంగా లవ్ చేస్తున్నాను అని చెప్తాడు. జియాంగ్ షాక్ అయ్యి, నీకు స్పృహ వచ్చిందా, ఎలా ఉన్నావని అడుగుతుంది. దానికి హూ మళ్ళీ, నేను నిన్ను లవ్ చేస్తున్నాను, ఎందుకంటే నువ్వు నా కోసం ఏడ్చావు కదా అని అంటాడు. జియాంగ్ మనసులో, నేను ఇతని కోసం ఎప్పుడు ఏడ్చాను, నా పేరెంట్స్ చనిపోయిన తర్వాత నేను ఎవరి కోసమో ఏడవలేదు కదా, మరి తన కోసం ఎందుకు ఏడుస్తాను, నాకేం గుర్తు రావడం లేదు అని అనుకుంటుంది. తర్వాత హూ ఆ బ్రేస్లెట్ని తనకిస్తూ, నువ్వు పగలగొట్టిన
పోయిన దాన్ని లాంటిదే మళ్ళీ ఇంకోటి తీసుకొని వచ్చాను అని చెప్తాడు. జియాంగ్ ఆ బ్రేస్లెట్ తీసుకొని మళ్ళీ దాన్ని పగలగొట్టేస్తుంది. హూ షాక్ అయ్యి ఎందుకు ఇలా చేశావని అడిగితే జియాంగ్ తనని కిస్ చేసి ఇక మీద నా కోసం ఇలాంటి పనులు ఇలాంటి రిస్క్ మళ్ళీ చేయకు అని చెప్తుంది. అప్పుడే పాస్ట్ సీన్ వస్తుంది. ఆ మాంక్ బయటికి వచ్చి హూతో ఏమన్నారో చూపిస్తారు. ఆ పాస్ట్ సీన్లో మాంక్ హూతో నువ్వు ఎవరినో నిజంగా లవ్ చేస్తున్నావని నాకు అర్థమవుతుంది. అందుకే ఇన్ని గంటల నుంచి ఇక్కడే కూర్చుండిపోయావు, లేదంటే ఎప్పుడో వెళ్ళిపోయేవాడివి అని అంటాడు. హూ కూడా అవును, నాకు ఆ బ్రేస్లెట్ కావాలి అని అడుగుతాడు. అప్పుడు మాంక్ నిజమైన ప్రేమ ఉన్న చోట ఇలాంటి వస్తువుల అవసరం ఉండదు. నీ ప్రేమను నిరూపించుకోవడానికి బ్రేస్లెట్ అక్కర్లేదు. తన కోసం ప్రే చేయి. ఏది ఏమైనా మీరు ఒకరికొకరు తోడుగా ఉంటే ఎప్పటికీ విడిపోరు అని చెప్తాడు. కానీ హూ మాత్రం అయినా సరే నాకు ఆ బ్రేస్లెట్ ఇవ్వండి, నేనే వెళ్ళి తనకి స్వయంగా ఇవ్వాలి, తనే నన్ను ఇక్కడికి పంపింది అని అడుగుతాడు. దాంతో ఆ మాంకు బ్రేస్లెట్ ఇచ్చి జాగ్రత్తగా ఉండు అని పంపిస్తారు. ప్రెజెంట్కి వస్తే జియాంగ్ హూతో ఇక చాలు, మనం ఫ్యూచర్లో కూడా కలిసే ఉందాం, మనకి ఇదే బెస్ట్ టైం కాబట్టి మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేయకు అని చెప్పి మళ్ళీ తనని కిస్ చేస్తుంది. తర్వాత జియాంగ్ హూని హక్ చేసుకుంటుంది. సరిగ్గా అప్పుడే లిన్ అక్కడికి వచ్చి ఇక్కడేం చేస్తున్నావు, ఈరోజు నా బర్త్డే అన్న విషయం కూడా నువ్వు మర్చిపోయావా అని అడుగుతాడు. జియాంగ్ చాలా కూల్గా నాకు తెలీదు, నా బాయ్ ఫ్రెండ్కి ఒంట్లో బాగోలేదు, అందుకే హాస్పిటల్కి తీసుకొని వచ్చి కేర్ తీసుకుంటున్నాను అని చెప్తుంది. లిన్ కోపంగా తన గురించి ఇంతలా ఎందుకు ఆలోచిస్తున్నావు, నా బర్త్డే కూడా గుర్తులేనంతగానా అని అడిగితే నేను అతని గర్ల్ ఫ్రెండ్ని, నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు అని జియాంగ్ ఎదురు సమాధానం ఇస్తుంది. అప్పుడు జావో మధ్యలో వచ్చి లిన్ తను నీతో రావడానికి ఇష్టపడడం లేదు కదా, మనం వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం పదా అని అంటుంది. కానీ లిన్ తనని పక్కకి నెట్టేసి జియాంగ్ దగ్గరకు వచ్చి లాస్ట్ బర్త్డేకి నువ్వే నాకు కేక్ని తినిపించావు, బాగా గుర్తు తెచ్చుకో అని అంటాడు. అప్పుడు పాస్ట్ సీన్ కనిపిస్తుంది. జియాంగ్ లిన్ కోసం సర్ప్రైజ్ బర్త్డే పార్టీ ప్లాన్ చేసి ఉంటుంది. లిన్ కేక్ కట్ చేస్తూ మేమిద్దరం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి అని కోరుకుంటాడు. కానీ ప్రజెంట్ సీన్లో జియాంగ్ సారీ నాకేమీ గుర్తులేదు అని చెప్పి హూతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది చూసి లిన్కి చాలా కోపం వస్తుంది. లిన్ హూ దగ్గరికి వెళ్ళి తనని అసలు ముట్టుకోవద్దు అని వార్నింగ్ ఇస్తాడు. హూ మాత్రం అది ఇంపాసిబుల్, కుదరదు అని చెప్పి జియాంగ్ తీసుకుని వెళ్ళిపోతాడు. లిన్ మనసులో ఒక పెద్ద వెల్తీ ఫ్యామిలీ అమ్మాయిని పెళ్లి చేసుకునే లాస్ట్ ఛాన్స్ కూడా పోయింది అని బాధపడతాడు. జావు తనకి సర్ది చెబుతూ పద, నేను నీకోసం ఒక సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేస్తాను అని తీసుకుని వెళ్తుంది. ఇక్కడ హూ జియాంగ్తో నువ్వు ప్రతిసారి లిన్ కోసం కేక్స్ సర్ప్రైజ్లు ప్లాన్ చేసేదానివి, నీకు ఏది గుర్తు రావట్లేదా అని అడుగుతాడు. జియాంగ్ లేదు, అసలు నాకు తను ఎవరో కూడా తెలియనప్పుడు నేనెందుకు సెలబ్రేట్ చేస్తాను అని అంటుంది. హూ సర్ది చెప్తూ సరేలే వదిలేసాయి, ఇప్పటి నుంచి నేను నీ ప్రతిరోజుని ప్రపంచంలోనే హ్యాపీయెస్ట్ డేగా మారుస్తాను అని చెప్పి మెడిసిన్స్ కోసం లోపలికి వెళ్తాడు. అప్పుడే జావు జియాంగ్ దగ్గరకు వస్తుంది. నీ యాక్సిడెంట్ ఎందుకు జరిగిందో తెలుసా అని అడుగుతుంది. జియాంగ్ తెలియదంటే జావు తనని పక్కకి తీసుకుని వెళ్ళి మొబైల్లో కొన్ని ఫోటోలు చూపిస్తుంది. చూడు, హూ ఒక ట్రక్ డ్రైవర్తో మాట్లాడుతున్నాడు, తనే నీకు యాక్సిడెంట్ చేయమని చెప్పాడు అని అబద్ధం చెప్తుంది. నిజానికి ఆ యాక్సిడెంట్ చేయించింది జావునే, తనే డ్రైవర్కి 3 lakhs ఇచ్చి యాక్సిడెంట్ చేయమని చెప్తుంది. కానీ ఇప్పుడు దాన్ని హూ మీదకి నెట్టేస్తుంది. జియాంగ్ షాక్ అయ్యి హూకి నాకు మధ్య ఏవో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయేమో అని అంటే జావు నటిస్తూ అవును, అందుకే లిన్ కంటే హూనే నీకు బెస్ట్, నువ్వే తనని మ్యారేజ్ చేసుకో, లిన్కి జస్ట్ నీ డబ్బు మీద మాత్రమే ఆశ ఉంది అని చెప్తుంది. తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చాక జియాంగ్ అక్కడ లిన్ హూలని కలిసి ఉండడం చూసి వీళ్ళిద్దరూ కలిసి నాతో ఏం గేమ్ ఆడుతున్నారు, ఒకరు నా హస్బెండ్ ఒకరు ఎక్స్ లవర్, వీళ్ళు అసలు నా గురించి సిన్సియర్గా ఉన్నారా లేదా అని డౌట్ పడుతూ ఉంటుంది. యాక్సిడెంట్ జరిగినప్పుడు తనని కాపాడడానికి ఒక అబ్బాయి వచ్చాడని, తన మెడలో బ్లాక్ నెక్లెస్ ఉందని జియాంగ్కి గుర్తుకుంటుంది. వెంటనే వెళ్ళి లిన్ మెడలో చూస్తుంది. జావు తనని తోసేస్తుంది. తర్వాత హూ దగ్గరికి వెళ్ళి తన మెడలో చూస్తుంది. కానీ ఇద్దరి మెడలోనూ ఆ నెక్లెస్ ఉండదు. దాంతో తను కన్ఫ్యూజ్ అవుతుంది. తర్వాత లిన్ డ్రింక్ చేసి హూతో గొడవ పడతాడు. ఇక చాలు, తన జోలికి వెళ్ళకు అని అరుస్తాడు. హూ వినకపోవడంతో జావు మధ్యలోకి వచ్చి లిన్ని కూల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది.
నేను ఈ మ్యాటర్ అంతా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. జియాంగ్కి పాత విషయాలు గుర్తొచ్చే వరకు మనం ఏదోటి చెయ్యాలి. పదండి అందరం కలిసి కార్డ్స్ గేమ్ ఆడదామని అంటుంది. అలా అందరినీ టేబుల్ దగ్గరికి పిలుస్తుంది. కానీ తన కార్డ్స్ చూశాక లిన్కి చీరాకొచ్చి ఇక చాలు, ఈ బోర్ గేమ్ నేను అస్సలు ఆడలేను అని కోపంగా వెళ్ళిపోతాడు. జావు మనసులో అర్థమైంది, నువ్వు ఇంకా జియాంగ్ని ఇష్టపడుతున్నావు, కానీ ఆ విషయం బయట పడనీయడం లేదు. సరేలే, తనని నీ మనసులో నుంచి మొత్తానికే తీసేస్తాను అని అనుకుంటుంది. తర్వాత జావు ఒక ఆఫీస్కి వెళ్ళి హూని కలుస్తుంది. నీకో మంచి ఆఫర్ తెచ్చాను. జియాంగ్ని నీ దగ్గర పనిలో పెట్టుకో. తనకి డిజైన్స్ అంటే చాలా ఇష్టం. ఈ ప్రాజెక్టు కోసం తను బిడ్ కూడా వేసింది. తను నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నాకు అన్నీ తెలుసు అని ఒక ఫైల్ ఇస్తుంది. హూ ఆ ఫైల్ చూసి కింద పడేసి ఇక నుంచి మర్యాదగా వెళ్ళిపో. తను నీ ఫ్రెండ్ అని చెప్పడానికి మళ్ళీ రాకు. తన విషయంలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నీకు అనవసరమని గట్టిగా చెప్పి పంపించేస్తాడు. జావు కోపంగా వెళ్ళిపోయాక హూ ఒక అసిస్టెంట్ తెచ్చిన ప్రాజెక్ట్ ఫైల్ చూసి చాలా ఇంప్రెస్ అవుతాడు. ఈ అమ్మాయిని రేపు ఇంటర్వ్యూకి పిలవండి అని చెప్తాడు. ఇక్కడ జియాంగ్కి ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. మీ డిజైన్స్, మీ క్రియేటివిటీ మాకు చాలా బాగా నచ్చాయి. మేము మిమ్మల్ని జాబ్లోకి తీసుకోవాలనుకుంటున్నామని చెప్తారు. అది విని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఆ ప్లేస్కి హూ ఇన్ఛార్జ్ అని తర్వాత తనకి తెలుస్తుంది. జియాంగ్ ఇంటికి వచ్చి హూతో నా ప్రాజెక్ట్ సెలెక్ట్ అయింది, లిన్కి థ్యాంక్స్ చెప్పు. అతను ఈ విషయంలో నాకు చాలా హెల్ప్ చేశాడు. తన వల్లే నాకు ఈ జాబ్ వచ్చింది అని చెప్తుంది. అది విని హూకి కోపం వచ్చి లిన్కి కాల్ చేస్తాడు. కాల్లో లిన్తో హూ, నా గర్ల్ ఫ్రెండ్ విషయంలో నువ్వు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? తన మీద ఇంత కేర్ ఎందుకు అని అంటాడు. దానికి లిన్, ఎందుకంటే తనని నీకు వదిలేయడం నాకు ఇష్టం లేదు అని ఆన్సర్ ఇస్తాడు. అప్పుడు జియాంగ్ అక్కడికి వచ్చి, నేనిప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ని, మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా అని అంటుంది. జావు కూడా అవును అని అంటుంది. హూ కోపంగా, ఇకపై జియాంగ్ కోసం నువ్వు ఎలాంటి హెల్ప్ చేయకు, తనని నేను చూసుకోగలను అని చెప్పి ఫోన్ని కట్ చేస్తాడు. జియాంగ్ మనసులో, గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. మీరు నా మీద ఎవరి హెల్ప్ వద్దనుకుంటున్నారో వాళ్ళే స్వయంగా వచ్చి మాట్లాడేలాగా చేశాను. ఇక ముందు ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి అని అనుకుంటుంది. తర్వాత జియాంగ్ ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ లిన్ కూడా ఉంటాడు. జియాంగ్ తనకి థ్యాంక్ యూ అని చెప్తుంది. లిన్ తన డ్రెస్ బాగుందని మెచ్చుకుంటూ తనని టచ్ చేయబోతే జియాంగ్ దూరంగా జరిగి, ఏం చేస్తున్నారు? నేను నీ బ్రదర్ గర్ల్ ఫ్రెండ్ని అని తెలుసు కదా, ఇలా చేయకూడదు అని వార్నింగ్ ఇస్తుంది. దానికి లిన్, సారీ, నువ్వు చాలా బాగున్నావని చెప్పబోయాను అని సర్ది చెప్తాడు. ఇంతలో జావ్ అక్కడికి రావడం చూసి జియాంగ్, ఈ విషయం జావ్కి చెప్పకు, తను బాధపడుతుంది అని లిన్తో అంటుంది. జావు డ్రింక్స్ పట్టుకొని వస్తుంది. ఇక లిన్, నీకు జాబ్ వచ్చినందుకు సెలబ్రేట్ చేసుకుందామని డ్రింక్స్ కలుపుతాడు. జియాంగ్ తాగడానికి ఇష్టపడదు, కానీ తన బదులుగా జావు ఆ డ్రింక్ని తాగేస్తుంది. జావు ఎవరికో మెసేజ్ చేస్తూ ఉంటే జియాంగ్ మనసులో, అంటే నేనెక్కడ లిన్ని లాగేసుకుంటానో అని తను ఇంకా భయపడుతుందన్నమాట. ఇది చూడడానికి ఇంకా మజా వస్తుంది అని అనుకుంటుంది. కాసేపటికి జావు బాగా తాగేసి స్పృహ కోల్పోతుంది. జియాంగ్ తనని చూసుకుంటూ ఉంటే ఆ గ్యాప్లో లిన్ ఒక గ్లాస్లో డ్రగ్స్ కలిపి జియాంగ్ ముందు పెట్టి తాగమంటాడు. జియాంగ్కి ఏమీ తెలియక అది తాగేస్తుంది. తాగిన వెంటనే తన పరిస్థితి పాడైపోతుంది. సరిగ్గా అదే టైంకి జావు వాళ్ళిద్దరి ఫొటోస్ తీసి హూకి పంపిస్తుంది. లిన్ మెల్లగా జియాంగ్ దగ్గరకు వచ్చి తనని సెడ్యూస్ చేయడానికి చూస్తూ ఉంటాడు. అప్పుడే హూ అక్కడికి వచ్చి లిన్ని గట్టిగా పక్కకి తోసేస్తాడు. ఏం చేస్తున్నావురా, నీకు అసలు మేనర్స్ లేదా అని అరుస్తాడు. లిన్ చేసిన పనికి హూకి చాలా కోపం వస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపో, నా గర్ల్ ఫ్రెండ్తో ఇలా చేయడానికి నీకెంత ధైర్యం, నేను ఊరికే వదిలిపెట్టును అని అరుస్తూ ఉంటాడు. తర్వాత జియాంగ్ని దగ్గరికి తీసుకుంటాడు. అప్పుడే గార్డ్స్ వచ్చి లిన్ని అక్కడి నుంచి లాక్కుని వెళ్ళిపోతారు. జియాంగ్ ఇంటికి వచ్చాక డ్రగ్స్ ఎఫెక్ట్ వల్ల తన పరిస్థితి ఇంకా పాడవుతుంది. హూ తనకి మెడిసిన్స్ ఇచ్చి ఇది వేసుకో, నువ్వు బెటర్గా ఫీల్ అవుతావని చెప్తాడు. కానీ జియాంగ్ తనని దగ్గరగా లాక్కుని కిస్ చేస్తుంది. హూ తనని ఆపుతూ, మనకింకా పెళ్లి కాలేదు, మన మధ్య ఇలాంటి రిలేషన్ ఉండకూడదు అని అంటాడు. జియాంగ్ సరే, రేపే మనం మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం వెళ్దామని చెప్తుంది. ఆ నైట్ వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. ఇక నెక్స్ట్ డే హూ నిద్ర లేచి చూసేసరికి అక్కడ జియాంగ్ ఉండదు, కానీ ఒక డైరీ ఉంటుంది. అందులో నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, రేపు సర్టిఫికేట్ కోసం వెళ్దామని రాసి ఉంటుంది. అది చదివి హూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడ జియాంగ్ వెడ్డింగ్ డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్తుంది. అక్కడ జావు వచ్చి,
ఈ డ్రెస్ నువ్వు కొనకూడదు, ఇది నాకు నచ్చింది అని గొడవ చేస్తూ ఉంటుంది. జియాంగ్ నీకు నచ్చితే నేనేం చేయాలి, నాకు కూడా ఇది కావాలి అని అంటుంది. అంతలో లిన్ అక్కడికి వచ్చి, జియాంగ్ నీకు నిజం చెప్పాలి, హూ నీ బాయ్ ఫ్రెండే కాదు, నేనే నీ బాయ్ ఫ్రెండ్ని, ఇదే రియాలిటీ అని అంటాడు. దానికి జియాంగ్ అవునా, నాకేమీ గుర్తులేదు కదా అని అంటే, మనం 5 ఏళ్ళు డేటింగ్ చేశాం, అప్పుడు నేను నీతో అబద్ధం చెప్పాను అని లిన్ అంటాడు. జావు మధ్యలో వచ్చి లిన్కి మైండ్ బాగోలేదు, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అని కవర్ చేస్తుంది. లిన్ కొన్ని ఫోటోలు చూపించి నమ్మించబోతే జియాంగ్ ఇవి ఎడిటింగ్ కూడా అయి ఉండొచ్చు కదా అని అంటుంది. లిన్ ఒక వీడియో కూడా చూపిస్తాడు. అంతలో హూ అక్కడికి వచ్చి అంతా ఎక్స్ప్లెయిన్ చేయబోతే జియాంగ్ నువ్వేమీ కంగారు పడకు, నాకంతా తెలుసు అని అంటుంది. అది విని లిన్ జావు షాక్ అవుతారు. అంటే నువ్వు ఏది మర్చిపోలేదా, ఫస్ట్ నుంచి నీకు అంతా గుర్తుందా, మాతో గేమ్ ఆడావా అని జావు అడుగుతుంది. దానికి జియాంగ్ నాకు అంతా గుర్తుంది, ఆ 5 ఏళ్ళు నేను హూతోనే కదా ఉన్నది అని అబద్ధం చెప్తుంది. తర్వాత హూతో మనం ఎప్పటికీ విడిపోకుండా కలిసే ఉందామని ప్రామిస్ చేస్తుంది. లిన్ బతిమాలుతూ ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళిపోకు, నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నాను అని జియాంగ్ని టచ్ చేయబోతే హూ తన చేయి పట్టుకుని వార్నింగ్ ఇస్తాడు. లిన్ అక్కడి నుంచి వెళ్ళనని మొండికేస్తే జావు వచ్చి లిన్ నేను ప్రెగ్నెంట్, నువ్వు తండ్రివి కాబోతున్నావని చెప్తుంది. ఇది విన్న అందరూ షాక్ అవుతారు. లిన్ మాత్రం నువ్వు అబద్ధం చెప్తున్నావని అరుస్తాడు. సరిగ్గా అప్పుడే జియాంగ్ కూడా కళ్ళు తిరిగి పడిపోతే హూ తనని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. అక్కడ డాక్టర్స్ జియాంగ్ కూడా ప్రెగ్నెంట్ అని గుడ్ న్యూస్ చెప్తారు. హూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ లిన్కి పిచ్చ కోపం వస్తుంది. డాక్టర్ వెళ్ళాక లిన్ హూని అడుగుతాడు, తనని ముట్టుకోవద్దని చెప్పాను కదా, మరి ఇది ఎలా జరిగింది అని. దానికి హూ తను నా వైఫ్, నేను కాకపోతే ఇంకెవరు టచ్ చేస్తారు అని అంటాడు. జావు లిన్తో తాను నిన్ను లవ్ చేయడం లేదు, నేను నిన్ను లవ్ చేస్తున్నాను, మన ఫ్యామిలీ మీద ఫోకస్ చేయని చెప్తే లిన్ తనని తోసేసి వెళ్ళి అబార్షన్ చేయించుకో, నాకు ఈ బిడ్డ వద్దు అని అరుస్తాడు. హూ తనని ఆపేసి ఆ బిడ్డ తప్పేముంది, నువ్వు అలా చేయకూడదు అని ఆపుతాడు. లిన్ కోపంగా వెళ్ళిపోయాక జావు జియాంగ్ దగ్గరకు వచ్చి ఇదంతా నీ వల్లే జరిగింది, నువ్వు లేకపోతే ఇదేమీ ఉండేది కాదు అని జియాంగ్ గొంతు పిసికేస్తూ ఉంటుంది. జియాంగ్ ముందు నువ్వే తనని సెడ్యూస్ చేసావు, నన్ను వదులు అని అరుస్తూ ఉంటుంది. జావు షాక్ అయ్యి నీకు ఇవన్నీ ఎలా తెలుసు అని అడిగితే జియాంగ్ అసలు నిజం చెప్తుంది. నాకు ఫస్ట్ నుంచి అన్నీ గుర్తుకున్నాయి, మెమరీ లాస్ అనేది నేను ఆడిన ఒక డ్రామా మాత్రమే. నువ్వు లిన్ని ఫ్లర్ట్ చేసిన దగ్గర నుంచి అంతా కూడా నాకు తెలుసు. లిన్ నన్ను లవ్ చేస్తున్నాడా లేదా అని తెలుసుకోవడానికే నేను ఈ నాటకం ఆడాను. లిన్ నా మనీ కోసమే వచ్చాడని, తను ఎప్పటికీ నావాడు కాడని నాకు పూర్తిగా అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు అతను నాకు అక్కర్లేదు అని చెప్తుంది. ఇక్కడ హూ లిన్కి బుద్ధి చెప్తాడు. నీ బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతున్నాడు, నువ్వు రెస్పాన్సిబుల్గా ఉండాలి అని అంటే లిన్ వినకుండా జావుకి బిడ్డ పుట్టాక జియాంగ్కి కూడా బిడ్డ పుడతాడు కదా, అప్పుడు నేను జియాంగ్ని మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్తాడు. హూ అలా జరగనివ్వను, జియాంగ్ ఎప్పుడు నాతోనే ఉంటుంది అని అంటాడు. అప్పుడు లిన్ చాలా కోపంగా హూని అడుగుతాడు, అసలు నువ్వు నాకెందుకు ఇలా చేశావు, నువ్వు నన్ను మోసం చేశావు, తనని ముట్టుకోవద్దని చెప్పినప్పుడు నువ్వు తనతో ఇలా ఉండగలిగావని అరుస్తూ ఉంటాడు. దానికి హూ ఇక ఈ మాటలు మాట్లాడి ప్రయోజనం లేదు, నువ్వు జావు దగ్గరికి వెళ్ళి తనని బాగా చూసుకో అని చెప్తాడు. అంతలో వాళ్ళకి ఒక గట్టిగా అరుపు వినిపిస్తుంది. ఇక్కడ జియాంగ్ జావుతో లిన్ నా ముందు ఎన్నిసార్లు సారీ చెప్పినా సరే తనే సిన్సియర్గా ఉంటాడని నేను నమ్మను, అతను ఒక చెత్త మనిషి అని నాకు బాగా తెలుసు, తను ఎప్పటికీ మారడు అని అంటుంది. అప్పుడే అక్కడికి హూ ఇంకా లిన్ వస్తారు. జావ్ వచ్చి లిన్తో లిన్ చూడు, తనకి అంతా గుర్తుంది, మెమరీ లాస్ అవ్వలేదు అని చెప్తుంది. అప్పుడు జియాంగ్ నాటకం ఆడుతూ నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నాకు అసలు అర్థం అవడం లేదు, నాకు నిజంగానే ఏది గుర్తులేదు, మీరిద్దరూ కలిసి ఉండడం నేను నీతో రావడానికి అస్సలు ఒప్పుకోను అని చెప్తుంది. అది విన్న హూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. హూ జియాంగ్ని అడుగుతాడు, నువ్వు మా ఇద్దరిలో ఎవరితో ఉండాలనుకుంటున్నావని, ఎవరిని లవ్ చేస్తున్నావని. దానికి జియాంగ్ నాకు గుర్తున్నంత వరకు నేను హూని మాత్రమే లవ్ చేశాను కదా అని చెప్తుంది. లిన్ బతిమాలతో జియాంగ్ గుర్తు తెచ్చుకో, ఇతను నిన్ను హేట్ చేసేవాడు, నీకు గతం గుర్తొచ్చిన రోజు నువ్వు ఎవరిని లవ్ చేసావు, ఎవరికి దూరంగా ఉండాలి అని తెలిసి రిగ్రెట్ ఫీల్ అవుతావని అంటాడు. అప్పుడు జియాంగ్ సడన్గా నేను
గతం అస్సలు మర్చిపోలేదు అని చెప్తుంది. లిన్ షాక్ అయ్యి, మరి ఇందాక మెమరీ లాస్ అన్నావు కదా అని అడిగితే, అది ఊరికే జోక్ చేశాను అని జియాంగ్ అంటుంది. జావ్ కూడా, చూసావా నేను చెప్పింది నిజమే కదా లిన్ అని అంటుంది. జియాంగ్కి అంతా గుర్తుందని తెలియగానే లిన్, అయితే చాలా మంచిది, ఇప్పుడు నువ్వు నాతో రావడానికి రెడీ కదా అని అంటాడు. లిన్ తన ఫ్యామిలీకి సంబంధించిన ఒక కాస్ట్లీ బ్రేస్లెట్ తీసి, ఇది మా ఫ్యామిలీకి గుర్తు, మా ఇంటి కోడలివే అయిపో, ఇది నీది అని ఆశ చూపిస్తాడు. సరిగ్గా అదే టైంలో హూ ఒక నెక్లెస్ తీసి చూపిస్తాడు. అది కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు తనని కాపాడడానికి వచ్చిన అబ్బాయి మెడలో ఉన్న నెక్లెస్ అనమాట. జియాంగ్ షాక్ అయ్యి, అంటే ఆ యాక్సిడెంట్లో నన్ను కాపాడింది నువ్వా, నన్ను హేట్ చేసే నువ్వు నన్నెందుకు కాపాడావని హూని అడుగుతుంది. దానికి హూ, అదొక పెద్ద స్టోరీ, నువ్వు లిన్తో గడిపిన ఆ 5 ఏళ్ళు నేను నిన్ను సైలెంట్గా ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నాను. లిన్ నా బ్రదర్ కాబట్టి మీ రిలేషన్ పాడవకూడదు అనుకున్నాను, కానీ నువ్వు తనతో హ్యాపీగా ఉండలేవని నాకు తెలుసు. నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు. లిన్ మళ్ళీ, జియాంగ్ ప్లీజ్ నాతో వచ్చేయని అడిగితే, జియాంగ్ అతని బ్రేస్లెట్ చూసి, చాలా బాగుంది, కానీ నాకు ఇది అక్కర్లేదు, నాకు హూ ఉంటే చాలు, మేము ఒకరికొకరు కంప్లీట్గా అనిపిస్తామని చెప్పి హూతో వెళ్ళిపోతుంది. లిన్ చాలా కోపంగా ఉన్నప్పుడు జావు వచ్చి, నేను నీ ఇంటి కోడల్ని అవ్వడానికి రెడీ, నన్ను ఒప్పుకో అని అడుగుతుంది. కానీ లిన్ చాలా కోపంతో గార్డ్స్ని పిలిచి, తన కడుపులో ఉన్న బిడ్డకి అబార్షన్ చేయించండి, నాకు ఆ బిడ్డ వద్దు, తర్వాత నన్ను బ్లాక్మెయిల్ చేయకుండా ఉండాలంటే ఆ బిడ్డ ఉండకూడదు అని ఆర్డర్ వేస్తాడు. గార్డ్స్ జావుని లాకెళ్ళిపోతారు. ఇక్కడ జియాంగ్ హూని అడుగుతుంది, నువ్వు నన్ను ప్రేమించడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావని. దానికి హూ తర్వాత చెప్తానులే అని తనని కిస్ చేస్తూ ఉంటే జియాంగ్కి ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. కంపెనీలో ఏదో పెద్ద స్కామ్ జరిగిందని రావాలని చెప్తారు. దానికి హూ నేనే వెళ్తానులే అని వెళ్తాడు. హూ వెళ్ళగానే జియాంగ్కి ఎవరో డోర్ దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తుంది. డోర్ తీయగానే ఎవరో తనని కిడ్నాప్ చేస్తారు. జియాంగ్ కళ్ళు తెరిచి చూస్తే తనని కిడ్నాప్ చేసింది లిన్. అలా లిన్ను, నువ్వు మంచిగా చెప్తే వినలేదు కదా, అందుకే ఇలా చేశాను, ప్లీజ్ ఇప్పటికైనా ఒప్పుకో, నా దగ్గరికి వచ్చేసేయని అంటాడు. దానికి జియాంగ్, నేను ఎప్పటికీ రాను, నన్ను వదిలేయని అరుస్తుంది. లిన్ను కోపంగా గార్డ్స్ని పిలిచి, తన మీద ఒక కన్నేసి ఉంచండి, నేను మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోతాడు. కాసేపటికి హూ అక్కడికి వచ్చి గార్డ్స్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. అక్కడికి లిన్ కూడా వస్తారు. లిన్ జియాంగ్ మెడ మీద కత్తి పెట్టి ఉంటాడు. హూ ఏడుస్తూ, ప్లీజ్ తనకి ఏమీ చేయకు అని అంటాడు. దానికి జియాంగ్, తను నాకు ఎలాంటి హామ్ చేయడు అని నాకు బాగా తెలుసు, నువ్వు పిచ్చి పనులు చేయకు అని హూతో అంటుంది. దానికి హూ, నేను నా వేళ్ళు నరుక్కోవడానికి కూడా రెడీగా ఉన్నాను, కానీ నువ్వు తనని నాకు తిరిగి ఇచ్చేయాలి అని లిన్తో అంటాడు. అది విని లిన్ చాలా హ్యాపీ అయ్యి కత్తిని కింద పడేసి, సరే నీ వేలుని నరుక్కో చూద్దామని అంటాడు. ఆ గ్యాప్లో జియాంగ్ లిన్ని తోసేసి హూ దగ్గరికి పరిగెడుతుంది. హూ అక్కడున్న వాళ్ళందరితో ఫైట్ చేస్తాడు. అప్పుడే జావో అక్కడికి వచ్చి, లిన్ ప్లీజ్ పద వెళ్ళిపోదాం, ఇదంతా మనకి సెట్ అవ్వదు అని బ్రతిమాలుతూ ఉంటుంది. కానీ లిన్ వినిపించుకోకుండా తన గార్డ్స్ని వాళ్ళ వెనకాలే పంపిస్తాడు. జియాంగ్ హూ అక్కడి నుంచి పారిపోతారు. కానీ కొద్ది దూరంలోనే దొరికిపోతారు. లిన్ నవ్వుతూ, పారిపోవడం అంత ఈజీ అనుకున్నారా, జియాంగ్ నువ్వు నాతో ఇంటికి వచ్చేసే, అంతా ఇక్కడితో అయిపోతుంది. జావుకి నాకు మధ్య జరిగిన దానికి నేను సారీ అడుగుతున్నాను, ఇంకెప్పుడు అలా చేయను అని అంటాడు. జియాంగ్ కోపంగా, నువ్వు నన్ను చీట్ చేస్తున్నప్పుడు, జావుతో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఈ ఆలోచన నీకు రాలేదా, అప్పుడు నీకు తెలియలేదా, నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతానని అరుస్తూ ఉంటుంది. హూ మధ్యలో దూరి, సరే లిన్, కావాలంటే మా కంపెనీలో నీకు జాబ్ ఇస్తాంలే అని అంటాడు. కానీ జియాంగ్ అడ్డుపడి, లేదు హూ, ఇతను అలాంటివాడు కాదు, వీడికి జాబ్ ఇస్తే మన కంపెనీని నాశనం చేస్తాడు, స్కామ్ చేస్తాడు, నేను ఒప్పుకోను అని చెప్తుంది. లిన్ వినకుండా జియాంగ్ని లాక్కెళ్ళబోతే హూ మళ్ళీ ఫైట్ని స్టార్ట్ చేస్తాడు. జియాంగ్ హూని సేవ్ చేస్తూ ఉంటే, లిన్ నువ్వు ఏం చేసినా సరే నేను మళ్ళీ వస్తాను, నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను అని వార్నింగ్ ఇస్తాడు. అంతలో అక్కడ పోలీస్ సైరన్ వినిపించడంతో లిన్ భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. హూ జియాంగ్ని హక్ చేసుకుంటాడు. ఇక్కడ జావు భయంతో తన సామాన్లన్నీ ప్యాక్ చేసుకుంటూ ఎక్కడికైనా పారిపోవాలి అని కుంటుంది. లిన్ తనని పట్టుకుని, ఏం చేస్తున్నావు, జ్యువెలరీ అంతా బ్యాగ్లో ఎందుకు పెట్టుకుంటున్నావు అని అడుగుతాడు. జావు కవర్ చేస్తూ, ఇల్లు చాలా గందరగోళంగా ఉంది కదా, క్లీన్ చేయిద్దామని నా కాస్ట్లీ వస్తువులన్నీ లోపల దాచిపెట్టుకుంటున్నాను అని అంటుంది. అప్పుడు లిన్ ఒక ఫోటోని చూపిస్తూ, జియాంగ్కి యాక్సిడెంట్ చేయించింది నువ్వే అని నాకు బాగా తెలుసు, నేనంతా ఎంక్వైరీ చేశానని షాక్ ఇస్తాడు. జావు అక్కడే కూలబడిపోతుంది. లిన్ కూల్గా,
చూడు, ఇప్పుడు నీకు నాకు ఎవ్వరూ లేరు, అందుకే మనం ఒక పార్ట్నర్షిప్ చేసుకోవాలి. నువ్వు నన్ను వదిలి వెళ్తావేమో అని ఈ సేఫ్టీ ప్రికాషన్స్ నా దగ్గర ఉంచుకున్నాను అని అంటాడు. జావ్ కూడా సరే, ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగితే లిన్ ఒక మెడిసిన్ ఇచ్చి ఇది అబార్షన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది, దీన్ని ఎలాగైనా జియాంగ్కి తినిపించాలి, తన ఇల్లు నాశనం అయితేనే తను నా దగ్గరికి తిరిగి వస్తుంది, అప్పుడు నేను తనతో ఏం చేయాలో అది చేస్తాను అని చెప్తాడు. జావ్ కూడా సరే, ఇది క్రైమ్ అని నాకు తెలుసు, కానీ నా ప్రాణాలు కాపాడుకోవడానికి ఏదైనా చేస్తానని చెప్పి వెళ్తుంది. ఇక జావు నైట్ హాస్పిటల్కి వెళ్ళి నర్సు డ్రెస్లో జియాంగ్ డ్రిప్ బాటిల్లో ఆ ఇంజెక్షన్ కలపబోతూ ఉంటే హూ అక్కడికి వస్తాడు. ఈ టైంలో నర్సులు రారు కదా, నువ్వేం చేస్తున్నావని అడుగుతాడు. జావ్ తనని తాను కాపాడుకోవడానికి ఇది విఐపి వార్డు కదా, అందుకే కండిషన్ చెక్ చేయడానికి రౌండ్స్ వేస్తున్నామని చెప్పి హూకి డౌట్ రాకుండా వేరే ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోతుంది. తర్వాత జియాంగ్ నిద్ర లేవగానే హూ, నువ్వు తొందరలోనే కోలుకుంటావు, మన ఇంట్లో ఒక చిన్న పాప ఉంటుంది, మనం హ్యాపీగా ఉంటామని ముచ్చట్లు చెప్తూ ఉంటాడు. ఇక్కడ లిన్ జావ్ మీద అరుస్తూ ఉంటాడు. తనని ఒక్కటి పీకి పిచ్చిదానా, తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చి వచ్చావా అని అరుస్తూ తిడుతూ ఉంటాడు. జావ్ మాత్రం అక్కడ హూ ఉన్నాడు. ఒకవేళ ఆ ఇంజెక్షన్ ఇచ్చి ఉంటే నా మీద డౌట్ వచ్చేది, ఎఫ్ఐఆర్ బుక్ చేసేవాడు, నువ్వు కంగారు పడుకు, రేపు వెళ్ళి నీ పనిని పూర్తి చేస్తాను అని చెప్తుంది. లిన్ కూల్ అయ్యి సారీ, నేను నిన్ను కొట్టకూడదు, రేపు వెళ్ళి పని ఫినిష్ చేయని అంటాడు. ఇక నెక్స్ట్ డే జావ్ మళ్ళీ వెళ్ళి డ్రిప్ బాటిల్లో సరైన ఇంజెక్షన్ కలిపి అక్కడే దాక్కుంటుంది. కాసేపటికి జియాంగ్కి ఊపిరి ఆడక సీరియస్ అవుతుంది. తను నర్సుని పిలిచేలోపే స్పృహ కోల్పోతుంది. హూ వచ్చి తనని చూసి భయపడి డాక్టర్స్ని పిలుస్తాడు. డాక్టర్స్ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది, బేబీకి కూడా ప్రాబ్లం అవ్వచ్చు, వెంటనే ఎమర్జెన్సీ వార్డుకి షిఫ్ట్ చేయాలి అని చెప్తారు. వాళ్ళు వెళ్ళాక జావో లిన్కి కాల్ చేసి నువ్వు చెప్పినట్టే పని పూర్తి చేశానని చెప్తుంది. లిన్ ఇక్కడ న్యూస్ రిపోర్టర్స్కి కాల్ చేసి హూ గ్రూప్ ప్రెసిడెంట్ బిడ్డ చనిపోబోతున్నాడు, రేపు ఇదే హాట్ టాపిక్ అవ్వాలి అని చెప్తాడు. ఇక తను హూ ఫోటోని చూస్తూ, హూ, నువ్వు నా మాట వినాల్సింది, ఇప్పుడు నీ బిడ్డ పోవడమే కాదు, హూ గ్రూప్లో నీ వాల్యూ కూడా పోతుంది, ఆ గ్రూప్ అంతా నా సొంతం అవుతుంది అని నవ్వుకుంటాడు. అలాగే ఇక నువ్వు నీ తెలివి తక్కువతనానికి మూల్యం చెల్లించుకోవాల్సిందే, అసలు నీతో ఏం జరుగుతుందో ఇప్పుడు చూస్తూ ఉంటూ అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఆపరేషన్ థియేటర్ నుంచి డాక్టర్ బయటకు వచ్చి హూకి సారీ, మేము మీ బిడ్డని కాపాడలేకపోయాం, మీ వైఫ్కి చాలా హై డోస్ డ్రగ్స్ ఇచ్చారు, తను ప్రాణాలతో ఉన్నారు కానీ బిడ్డ చనిపోయింది అని చెప్తారు. ఇది విన్న హూకి పెద్ద షాక్ తగులుతుంది. తన బిడ్డ పుట్టక ముందే చనిపోయిందని తెలిసి అక్కడే బాధగా కూర్చుండిపోతాడు. అప్పుడే లిన్ ఇంకా చావ్ అక్కడికి వస్తారు. లిన్ను ఎగతాళిగా, ఏమైంది ప్రెసిడెంట్ గారు, గ్రూప్లో నిన్నెవరూ నమ్మడం లేదు, అందరూ నిన్ను మార్చేయాలనుకుంటున్నారు, ఇప్పుడైనా ఆలోచించుకో, ఈ పేపర్స్ మీద సైన్ చెయ్యి అని చెప్తూ ఉంటాడు. అలాగే తను ఈజీగా నాదైపోతుంది, అప్పుడే నీకు అన్నీ తిరిగి వస్తాయి, లేదంటే అంతా మర్చిపో అని అంటాడు. కానీ జావో ఆ పేపర్స్ని చదివి ముక్కలు ముక్కలుగా చింపేస్తుంది. నీకు పిచ్చాలిన్, నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చి ఇప్పుడు తనని పెళ్లి చేసుకుంటాను అంటావా, తను ఎప్పటికీ ఒప్పుకోదు అని అంటుంది. లిన్ తనని పక్కకి తోసేసి, నీతో నేనేం మాట్లాడట్లేదు, అసలు నీ రేంజ్ ఏంటో చూసుకున్నావా, నేను ఇక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేదానివి, ఎప్పుడూ ఎదురు చెప్పలేదు, మిసెస్ లీవి అయ్యే అంత సీన్ నీకు ఉందనుకుంటున్నావా అని తనని ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడు. తర్వాత లిన్ హూతో, జియాంగ్ మళ్ళీ అమ్మ అవ్వగలదు, తన బాధ పోవాలంటే తనకి ఇంకో బిడ్డ కావాలి, ఇక మీద నువ్వు తన జోలికి రావద్దు, తను నాది, నా వస్తువులన్నీ జియాంగ్తో సహా నాకు తిరిగిచ్చేసి అని అంటాడు. హూ కోపంగా, నీకేమైనా పిచ్చా, నేను అలా ఎప్పటికీ చేయను అని అంటే లిన్ను, నువ్వు చేయక తప్పదు, నీ కళ్ళ ముందే తనని నా సొంతం చేసుకుంటాను అని బెదిరిస్తాడు. అప్పుడు జావు లేచి, నిజం చెప్పనివ్వు లిన్, నువ్వే కదా నన్ను ఇదంతా చేయమన్నావు, ఇప్పుడు మాట తప్పుతున్నావా అని అరుస్తూ ఉంటుంది. లిన్ తనని కొట్టి, మళ్ళీ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే నీ కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపేస్తాను అని అరుస్తాడు. అప్పుడు హూ లిన్కి ఒక పంచ్ ఇచ్చి, నీకేమైనా పిచ్చా, నువ్వు ఏం చేసావో తెలుసా, తను చనిపోయింది, జియాంగ్ బిడ్డనే కాదు తను కూడా చనిపోయింది, లోపలున్న శవాన్ని వెళ్ళి చూడు అని అరుస్తాడు. లిన్ షాక్ అయ్యి, ఇది ఎలా జరిగింది, తను నన్ను వదిలి వెళ్ళదు అని తల పట్టుకుంటాడు. జావు పిచ్చిదానిలాగా నవ్వుతూ, చూసావా లిన్, నువ్వే తనని చంపేశావు, ఆ డ్రగ్స్ డోసు తనని కూడా చంపేసింది అని చెప్తుంది. తర్వాత హూతో, ఆ ట్రక్ డ్రైవర్ని పెట్టింది నేనే, కానీ అప్పుడు తను చావలేదు,
కానీ లిన్ ఇచ్చిన ఆ డ్రగ్స్ వల్లే ఇప్పుడు తను చనిపోయింది అని పిచ్చి దానిలాగా నవ్వుతుంది. అది విన్న హూ అంటే ఆ యాక్సిడెంట్ చేయించింది నువ్వేనా అని అడుగుతాడు. సరిగ్గా అప్పుడే జియాంగ్ నడుచుకుంటూ అక్కడికి వస్తుంది. థ్యాంక్ యూ, మీ అందరి గురించి తెలుసుకోవడానికి నాకు హెల్ప్ చేశారు, లేదంటే అసలు నిజమేంటో నాకు తెలిసేదే కాదు అని అంటుంది. లిన్ తనని తాకబోతూ ఉంటే హూ ఆపి ఇక మీద తనని ముట్టుకోవద్దు అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందో చూపిస్తారు. డాక్టరు ముందే జియాంగ్కి అంతా సెట్ చేసి ఇస్తారు. ఆ డ్రిప్ జియాంగ్ ఒంటికి కాకుండా ఒక బ్యాగ్కి కనెక్ట్ చేసి ఉంటుంది. అందుకే ఆ డ్రగ్స్ జియాంగ్ లోపలికి వెళ్ళవు. అప్పుడే పోలీసులు వచ్చి లిన్ని జాబ్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయాక హూ జియాంగ్ని హక్ చేసుకుంటాడు. నిన్ను మళ్ళీ సేవ్ చేసుకున్నాను, ఇక మీదట నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను, నన్ను క్షమించు. నిన్ను మన బిడ్డని డేంజర్లో పడేశాను, కానీ నువ్వు మాత్రం చాలా బాగా యాక్టింగ్ చేసావని హూ అంటాడు. దానికి జియాంగ్ పర్వాలేదు, ఇక మీద మనం హ్యాపీ ఫ్యామిలీ లాగా ఉందామని చెప్తుంది. అవును, మన ముగ్గురి ఫ్యామిలీ ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది అని హూ తనని మళ్ళీ హక్ చేసుకుంటాడు. అలా ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. అలా వీళ్ళని హ్యాపీగా ఫేస్ చేస్తూ ఈ డ్రామా కూడా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.